మీరు సేవలోకి ఎందుకు వచ్చారు? 1964లో మీరు అన్నట్టు 1964లో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినాడు. దేవుడు ఎన్నో వాక్యాలతో మాట్లాడినాడు. నా దినపోటు మీద లేవికాండం 25వ అధ్యాయం, నువ్వు అన్ని చోటుకు సువార్త చెప్పమని దేవుడు నాతో మాట్లాడినాడు. సరే, నేను తీర్మానం చేసుకున్నాను. ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చి మోకాళ్ళ మీద నుండి బైబిల్ చదువుతున్నాను. మా అమ్మ అన్నది వీడు స్కూల్కి పోలేదన్నది. మా నాయన తన్నపోయినాడు, నేను మోకాళ్ళ మీద ఉన్నానని చెప్పి నన్ను తన్నలే. గట్ట కోపంతో ఉన్నాడు. మా నాయన నన్ను తిడుతున్నాడు. నాతో మాట్లాడు. అప్పుడు నా పోర్షన్ ప్రకటన 10వ అధ్యాయం 11 వచ్చింది. Said unto him, thou must prophesy again before many people and nations and tongues and kings. అంతే, నేను మాత్రము వెనకపోను. ఆ తర్వాత చాలా మంది నన్ను నిరుత్సాహపరిచినారు. నిరుత్సాహపరిచినప్పుడు కూడా దేవుడు నాతోటి 30 సార్లు మాట్లాడినాడు సేవకని. ఆ సేవకు వచ్చిన తర్వాత పరీక్ష. నేను పుట్టుకతోనే కడుపు సమస్యతో పుట్టిన కాబట్టి 6 నెలలు రక్త విరోచనాలు. ఒకరోజు మోన్ చేస్తా, ఒకరోజు నీళ్ళు తాగుతా. మా అమ్మ అన్నది, ఏందిరా నువ్వు సేవ అన్నావు, ఇదేంది నీకు? ఎప్పుడన్నా కూడా అంటారు, ఎందుకు వచ్చిందా బాధ, నీ పోరాదు ఇంటికి. నేను చనిపోయినా పర్లే, నేను మాత్రము వెనకపోను. 65లో కాశ్మీర్ పోయినాం సువార్త. ఇజ్రాయెల్ వార్ జరిగింది కదా, 5 days వార్. మేము ఉల్లూరు లేక్ అని ఆ లేక్ దగ్గర సువార్తకి వెళ్ళినాం. పోలీస్ అన్నది, మీకు సెక్యూరిటీ లేదు, మీ శ్రీనగర్కి వెళ్ళిపోండి అంటే మా లీడర్ ఒప్పుకోలే. ఉదయకాలం లేచి మేము వస్తుంటే పుస్తకాలు అడిగితే మేము ఇస్తూ ఉంటాం. లేట్ డిలే అయిపోయింది. వార్త వచ్చింది, బారామూల అనే స్థలం. బారామూల స్థలము బాటిల్ నెక్, బిగ్గెస్ట్ లేక్ ఇన్ ఏషియా, ఇన్ కాశ్మీర్. లేక్ చుట్టూ విలేజెస్. మేము న్యూ టెస్ట్మెంట్లు చాలా అమ్మినాం అక్కడ. అందరు కొనుక్కున్నారు. ఇజ్రాయెల్ గెలిచిందని ముస్లిం కోపం వచ్చి శ్రీనగర్లో చర్చిని పలగొట్టేసినారు, తగలబెట్టినారు. బ్యూటిఫుల్ చర్చ్ బిల్డింగ్. మేము వస్తున్నామని బారామూల వాళ్ళందరూ చంపడానికి రెడీగా ఉన్నారు. కాశ్మీర్లో అది ఫేమస్ ఫర్ టెర్రరిస్ట్ ఏరియా బారామూల. మా ముందు ఇంకో బస్సు పోయింది. మేము దాంట్లో నుంచి రాళ్ళు వేసినాం. అయితే మేమే తిరిగి బ్యాక్ వెళ్తే ఒక మిలిటరీ ట్రక్ ఉంటే ఆపినాం. అవి సిక్కులు ఆయన మిషన్ గన్ లోడ్ చేసినాడు. మా బండిలో కూర్చున్నాడు. వెనకెళ్ళేమో ఎస్కాట్, ఇంకా వాళ్ళు కూడా శ్రీనగర్కి వస్తున్నారు. అయినను ఒక ఆయన పెద్ద రాయి వేసినాడు. నాకు తెలుసు నేను మాత్రం చనిపోను, ఎందుకనగా దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ప్రకటన 10వ అధ్యాయము 11వ వచనంలో, నేను విదేశం పోయే వరకు నేను మాత్రం చనిపోతానని నాకు ఆ నమ్మకం. నాకు మాత్రం ఎలాంటి భయం లేదు. నాకు నా మీద ఇంత పెద్ద రాయి తగిలే బదులుగా వినిషీలు తగిలేదు. శ్రీనగర్ నుంచి రాగానే ఆ స్కూల్ అనుకున్నవి చాలా మంది చచ్చిపోయినారేమో అనుకున్నారు. దేవుని దయన రాత్రి మేము బయలుదేరి జమ్మూ వ్యాలీకి వచ్చేసాం.